ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తది? ఎలా చేస్తాము? అనేది ఒకటి తెలుసుకుందాం. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాము. లేదు అంటే ఇక్సీ పద్ధతి ద్వారా వస్తదనమాట. ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఎలాగా అంటే ఆడవాళ్ళకి ఒక మినిమమ్ 10 డేస్ గానీ, 12 డేస్ గానీ ఇంజెక్షన్స్ ఇస్తాము. అలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫాలికల్ గ్రోత్ ఎలా ఉంది అనేది చూస్తాము. ఆ గ్రోత్‌ని బట్టి డ్రగ్స్ అనేది మనము ఎక్కువైతే ఇన్ కేస్ ఫాలికల్స్‌కి ఫాస్ట్‌గా గ్రో అవుతున్నట్టు కొంచెం డోసేజ్ అడ్జస్ట్ చేస్తాము. లేదు తక్కువైతే డోసేజ్ పెంచుతాం. ఇలా మినిమమ్ 10 డేస్ టు 12 డేస్ కొంతమందికి 14, 15 డేస్ గూడా ఎళ్తది. అట్లా ఎళ్ళిన తర్వాత మనం ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత 35-36 అవర్స్ మధ్యలో మనము ఎగ్ ఆర్ ఓవం పికప్ అనేది చేస్తామనమాట. ఆ ఎగ్స్ ఆర్ ఓవం బయటకి తీసిన తర్వాత హస్బెండ్ స్పెర్మ్‌తో కలిపి స్మాల్ బేబీస్ లాగా ఎంబ్రియో అనేది ఫార్మ్ చేస్తాము. కొంతమంది పేషెంట్స్‌కి ఇమ్మీడియేట్‌గా ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ చేసేస్తాము. కొంతమంది పేషెంట్స్‌కి ఏం చేస్తామంటే గ్యాప్ తీసుకుంటాం. ఎందుకంటే చాలా ఎగ్స్, చాలా ఫాలికల్స్ ఉన్నాయనుకోండి, ఓవరీ అనేది బాగా పెద్దగా అయిపోద్ది. అలాంటప్పుడు అబ్డామిన్‌లో అది ఒక్కొక్కసారి పెయిన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని హార్మోన్స్ అన్నీ నార్మల్‌కొచ్చి ఓవరీ సైజ్ గూడా నార్మల్ సైజ్‌కొచ్చిన తర్వాత మనము గర్భసంచిలో ఉన్న పొరని అంటే ఎండోమెట్రియం లేయర్‌ని మంచిగా ఫార్మ్ అయ్యేటట్టు చేసి వెన్ అప్రాక్సిమేట్‌లీ 7-10 ఎంఎం మధ్యన ఉన్నప్పుడు మనము ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తాం.